ఒంగోలు నగరంలోని త్రావుగుంట వద్ద గల ఆటోనగర్ అభివృద్ధికి కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. 10.95 కోట్ల రూపాయలతో ఆటోనగర్లో సీసీ రోడ్లు, సైడ్ కాలువల నిర్మాణాల పనులను రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, డోలా శ్రీ బాలవీరంజనీ స్వామి, ఏపీఐఐసి చైర్మన్ రామరాజులతో కలిసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ 1982లో ఈ ఆటోనగర్ ఏర్పాటు చేశారన్నారు. గత ఎన్నికల సమయంలో ఆటోనగర్ సందర్శించిన సమయంలో ఇక్కడి సమస్యలను తన దృష్టికి తీసుకురాగా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. సంవత్సరం లోపు పెండింగ్లలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తారంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరంజనీ స్వామి మాట్లాడుతూ తమ ప్రభుత్వం చిత్తశుద్ధికి ఆటోనగర్లో జరుగుతున్న అభివృద్ధి పనులు నిదర్శనమని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎం పార్కులు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారని తెలిపారు. విదేశాల నుండి పారిశ్రామికవేత్తలను తీసుకురావడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆటోనగర్లో మంచినీటి వసతి కల్పించేందుకు ఎంపీ ల్యాండ్స్ నుంచి 25 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీఐఎస్సీ చైర్మన్ రామరాజు, జోనల్ మేనేజర్ మదన్ మోహన్, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజకర్ల వెంకట్రావు తదితరులు